ప్రియులారా, దేవుని మాటలను మనమందరం విందాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి సమయమున ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో, లేదంటే ఆయనను వెంబడించటానికి ప్రయత్నించినటువంటి వారితో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ మాట మాట్లాడటానికి గల కారణం వస్త్రాల గురించి, అంటే కట్టుకునే బట్ట గురించి, తినే తిండి గురించి, ఉండే నివాసం గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఈ మూడింటి గురించి సామాన్యుడు మొదలుకొని ఉన్నతమైన స్థితి కలిగిన వారందరూ ఆలోచిస్తారు. ఏం బట్ట ధరించుకోవాలి ఈ ఫంక్షన్‌కి, ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాను, రేపు మరలా ఇంకేం వేసుకోవాలి అని ఉన్నత స్థితి కలిగిన వారు ఆలోచన చేస్తారు ఇలాగే. అలాగే పేదవారు సైతం రేపేం బట్టలు వేసుకోవాలి, రేపు పలానా కార్యక్రమం ఉంది, పలానా వారిని కలవాలి, లేదంటే పలానా వారి ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి వారింటికి అని చెప్పేసి వస్త్రాల గురించి ఆలోచన చేస్తారు. అలాగే ఒక పూట తిన్న తర్వాత మరొక పూట ఆలోచన చేస్తాడు. ఈ పూటకి ఇది తిన్నాను, మరొక పూట నేనేం చేసుకోవాలి అని. ఇలా తిండి గురించి ఆలోచన చేసేవారు, వస్త్రాల గురించి ఆలోచించేవారు, అలాగే ఉండే నివాసం ఏ విధంగా ఉండాలి ఇంట్లో, అందరిలా నేను ఒక హోదా కలిగి జీవించాలి, అందరిలా నాకంటూ ఒక బెడ్రూమ్, నాకంటూ ఒక కిచెన్, నాకంటూ ఒక చక్కటి విల్లా, ఇలాంటివన్నీ ఉండాలని సామాన్యుడు మొదలుకొని ధనికుడు వరకు ఆలోచన చేస్తారు. ఇలా మనుషులందరూ దీని గురించి, ఈ మూడింటి గురించి ఎక్కువగా ప్రధానంగా ఆలోచన చేస్తారు. అలా ఆలోచిస్తున్నటువంటి మానవ సమాజం క్రీస్తు దగ్గరకొచ్చింది. అంటే క్రీస్తుని వెంబడించటానికి వచ్చారు. అలా క్రీస్తుని వెంబడించటానికి వచ్చినప్పుడు వీరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, లోకంలో ఉండే ఆలోచన ఎలాగైతే ఉందో క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అది అలాగే ఉందట. ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఈ మూడింటి గురించే మరలా ఆలోచన చేస్తున్నారట. అలా ఆలోచన చేస్తున్నటువంటి వారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూపించాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, కాబట్టి అవి ఎలాగైతే పోషింపబడుతున్నాయో మిమ్మలను కూడా నేను పోషిస్తానని అన్నాడు. అలాగే మరలా రెండవ సందర్భంలో ఏమంటున్నాడంటే, వస్త్రాల గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారయ్యా అని చెప్తూ ఏమంటున్నాడంటే, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి అంటున్నాడు. అడవి పువ్వుల గురించి మాట్లాడుతున్నాడు. పైన ఆకాశ పక్షుల గురించి మాట్లాడాడు. క్రింద 28వ వచనంలో అడవి పువ్వుల గురించి మాట్లాడుతున్నాడు. అడవి పువ్వులు ఏ విధంగా ఎదుగుతున్నాయో ఎప్పుడైనా మనం ఆలోచించామా? మీరెప్పుడైనా ఆలోచించారమ్మా? మీరెప్పుడైనా ఆలోచించారా అడవి పూలు ఏ విధంగా ఎదుగుచున్నాయని చెప్పేసి? పోనీ అవి ఎదగటం లేదని చెప్పేసి ఒక బిందె నీళ్ళు పోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ! అలా వేస్తామా? మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం. అది మనం పెంచుతున్నాం కాబట్టి, మన శ్రద్ధ, మన ఇంట్రెస్ట్ కాబట్టి దానికొక జగ్గు నీళ్ళు పోస్తాం. అవసరమైతే ఎరువు వేస్తాం. అవసరమైతే తిన్న మెతుకులు కూడా దానికే ఏస్తాం. కదా! అది బాగా ఎదగాలని ఒక ఎరువుగా అది ఉపయోగపడాలని జెప్పేసి. అది మనం పెంచుతున్నాం గాబట్టి నీళ్లు పోస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, జాగ్రత్తగా కాపాడుతున్నాం. కలుపు మొక్కలు మరి మొలిస్తే దాన్ని తీసేస్తున్నాం. అది పెరిగి పెద్దయ్యేంత వరకు దానికి చక్కగా మొగ్గలు వచ్చి, పువ్వులు వచ్చేంత వరకు చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటాం. అది మనం పెంచుతున్నాం గాబట్టి శ్రద్ధ. అయితే అడవిలో ఉంటున్నటువంటి పువ్వులు, దానికి ఎవరు కాపలా? ఎవరు నీళ్ళు పోస్తున్నారు? ఎవరు కంచె వేశారు? ఎవరు దానికి ఎరువులు వేశారు? ఆలోచించండి. ఎవరైనా వేయగలుగుతున్నారా? ఏదైనా పోనీ ప్రభుత్వం ఏమైనా శ్రద్ధ తీసుకొని రోడ్డుకి ఇరువైపులా ఉంటున్నటువంటి పిచ్చి మొక్కలకేమైనా నీళ్ళు పోయడానికి ప్రయత్నం చేస్తుందా? లేదు. అవంతటికవే ఎదుగుతున్నాయి. అవంతటికవే పెరుగుతున్నాయి. పెరిగి పెద్దయిన తర్వాత మనం బస్సు మీద వెళ్ళిపోతున్నప్పుడు చాలా చక్కగా అందంగా ఈ రోడ్డుకి ఇరువైపులా అవి
చక్కటి ఆకర్షణీయమైనటువంటి అందముతో, కలర్‌తో అవి మన కన్నులను ఆకర్షింప చేసుకొని దాని వైపు చూస్తూ అలా ప్రయాణం చేస్తాం. దానికంత అందం ఎలా వచ్చింది? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా! వాస్తవానికి అక్కడుండేది పనికిరాని పూలవి. అవునా? పిచ్చి మొక్కలు. పిచ్చి మొక్కలు అవి వాడుకోవడానికి ఉపయోగపడవు. మనం మనం ఉపయోగించుకోవడానికి ఏ రకంగానో ఉపయోగపడవు. అయితే ఉపయోగపడని దానికి సైతము అందం ఎలా వచ్చింది? మనం నీళ్లు పోస్తున్నాం కాబట్టి, పెంచాం, పెద్ద చేశాం కాబట్టి దానికి అందం వచ్చింది. దానికి అందమైన పువ్వు వికసించింది. దానికి అది మన కన్నులను ఆకర్షించుకుంది. చాలా చక్కగా తలలో పెట్టేసుకున్నాం. ఇంకా డిజైన్‌లు గూడా ఇంట్లో చేసుకున్నాం దాంతో. మరి అడవిలో ఉంటున్నటువంటి పువ్వును ఎవరు పెంచారు? ఎవరు పెద్ద చేశారు? దానికి అంత అందం ఎలా వచ్చింది? ఆ అందం రావటానికి గల కారకులెవరు? కదా! ఈ విధంగా మనిషి ఆలోచించగలిగితే అమోఘం. కానీ మనిషి ఆలోచించాడు. ఆరగిస్తాడు కానీ ఆలోచించడు. అవునా? ప్లేట్‌లో ఉన్నది వేస్తారు. చక్కగా పడిపోతాయి. ప్లేట్‌లోకి పడిపోతాయి. ప్లేట్‌లో పడినవి మన కడుపులోకి ఎలా పడాలని ఆలోచిస్తాం గానీ, అది ఎలా తయారైంది? ఎవరిచ్చారు? అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? ఆలోచించం. ఆరగించటానికి అవసరమైతే ప్రార్థన చిన్నగానైనా చేసి కదా! తొందరగా ముగిస్తాం. దేవా! నా గాత్రం నీకు స్తోత్రం. అంటే రెండే ముక్కలతో ప్రార్థన ముగిచ్చేస్తాం అవసరమైతే. దాన్ని ఎలా మింగేయాలని జెప్పేసి. ఆలోచిస్తామా? ఆలోచించం. కదా! ఆలోచించం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, "అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించండి" అంటున్నాడు. ఆలోచిస్తే మనిషి యొక్క జ్ఞానం ఉన్నతంగా ఉన్నతమైన స్థితికి సంపాదించుకోగలుగుతుంది. లేదంటే ఆలోచించగలిగితే సామాన్యమైన స్థితిలోంచి ఉన్నతమైన స్థానంలోనికి మనిషి ఎదుగుతాడు ఆలోచన పరుడైతే. ఆలోచన లేనివాడు మందమతులవుతారు. ఆలోచన లేనివారు జ్ఞానం లేనివారవుతారు. ఆలోచన లేనివారు పనికిమాలిన పనులు జేస్తారు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, "నాయనా మీరు పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో అని ఆలోచించండి" అనటం లేదు. పువ్వుల గురించి కాదు. అడవి పువ్వులు. మనం వేసుకునేటువంటి తోటలో మనం పెంచుతున్నాం గాబట్టి, దానికి మనం ఎరువు వేస్తాం, నాగలితో దున్నుతాం, పిచ్చి మొక్కలన్నిటిని వేరేస్తాం, దానికి చక్కగా కంచె కడతాం. పువ్వులొస్తుంటే పువ్వులను పీకేస్తాం. పీకేసిన తర్వాత దాన్ని చక్కగా అమ్మేసుకుంటాం. లాభాన్ని సంపాదించుకుంటాం. మన అప్పులను తీర్చుకుంటాం. ఇళ్ళను కట్టుకుంటాం. కావాల్సిన అవసరాలను తీర్చుకుంటాం. అది మనం పెంచుతున్నాం గాబట్టి. అందుకొరకే మనం పెంచుతున్న పువ్వుల గురించి మాట్లాడటం లేదు. ఎక్కడో ఎవరికి మానవ సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి అడవి గురించి మాట్లాడుతున్నాడు. ఆ అడవిలో ఎదిగినటువంటి పువ్వుల గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆ పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో మీరు ఆలోచించండి అన్నాడు. మనమైతే ఆలోచించం. వాస్తవానికి మనం ఆలోచించం. ఒకవేళ ఆలోచించినా ఎంతవరకు ఆలోచన చేస్తాం? ఒక పువ్వు కనిపించిందనుకోండి, స్త్రీలుగా మీరేం చేస్తారు? నా తలలో ఎలా అలంకరించుకోవాలని ఆలోచన చేస్తారు స్త్రీలైతే. అయితే పురుషులైతే ఏ విధంగా ఆలోచన చేస్తారు? అవి తీసేసి జేబులో వేసేసుకొని దాని సువాసన ఆస్వాదించాలని పురుషులు ఆలోచన చేస్తారు. కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేస్తారు. ఈ అంటే ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తాం తప్ప, అది ఎలా ఎదిగిందని ఆలోచన చేస్తామా? చెయ్యం. అది ఎలా ఎదిగిందో అన్నటువంటి ఆలోచన చేయం ప్రియమైన వాళ్ళరా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆలోచించండి అన్నాడు. మనం ఉపయోగించుకోవటానికి ఆలోచన చేస్తున్నాం. కొందరు ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. ఇంకొకరు మరి కొంత రకంగా ఆలోచన చేస్తారు. ఒక కవి ఉన్నాడనుకోండి, రచయిత. ఆ రచయిత ఏ విధంగా ఆలోచన చేస్తాడు ఒక పువ్వు గురించి? ఆ పువ్వు గురించి ఆ రచయిత ఏ విధంగా ఆలోచన చేస్తాడంటే, పువ్వుకి ఒక స్పర్శ ఉంది. ఆ స్పర్శ వలన పువ్వుని పీకేసినప్పుడు అది బాధపడుతుంది అని జెప్పేసి, దాని బాధను గురించి వ్యక్తం జేస్తాడు. అలా వ్యక్తం జేసి ఒకాయన ఒక పుస్తకాన్ని వ్రాసాడు. 'పుష్పక విలాపము' అని. అంటే ఆయన ఏ విధంగా ఆలోచించాడు? పువ్వులు ఎలాగు బాధపడుతున్నాయో ఆలోచించాడు. అవి మంచి వారి కాళ్ళ క్రింద పడినప్పుడు ఎంత నలిగిపోతున్నాయో అవి ఆనందపడతాయట. దుర్మార్గుల కాళ్ళ కింద పడిపోయినప్పుడు, అయ్యో! దుర్మార్గుల చేతిలో నేను నలిగిపోతున్నాను అని ఆలోచన చేస్తాయట పువ్వులు. ఈ విధంగా ఆలోచించాడు రచయిత.
అలాగే ఒక ప్రేమికుడు గురించి ఆలోచన చేస్తే ఆయన ఎలా ఆలోచన చేస్తాడు? ఆ పువ్వును తెంపుకొని నా ప్రేయసికి ఎలా, ఏ యాంగిల్‌లో ఎయ్యాలి నా ఆ పువ్వుని అని జెప్పేసి వీడు ఈ రకంగా ఆలోచన జేస్తాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆలోచన జేస్తున్నాడు పువ్వు గురించి. కానీ దేవుడు మనుషులు ఆలోచించినట్టుగా కాకుండగా ఏమంటున్నాడంటే, "ఏ విధంగా ఎదుగుచున్నాయో ఆలోచించండి" అన్నాడు. ఉపయోగించుకునే విధానం గురించి కాదు ఆలోచించటం. ఏ విధంగా ఎదిగిందో ఒకసారి ఆలోచించు. వాస్తవానికి మొక్క ఏ రంగులో ఉంటుందమ్మా? మొక్క ఏ రంగులో ఉంటుంది? ఆ! ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పువ్వు ఏ రంగులో ఉంటుంది? కదా! కొన్ని ఎర్ర రంగులో ఉంటాయి. కొన్ని పసుపు రంగులో ఉంటాయి. కొన్ని తెల్ల రంగులో ఉంటాయి. నల్లవాడికి నల్ల కొడుకు పుట్టాడనుకోండి, "అచ్చం నీ పోలికే" అంటాడు. కదా! పోనీ ఎర్రగా అసలు లక్షణాలే లేనట్టుగా పుట్టాడనుకోండి, "వీడికి నీ లక్షణాలే లేవే" కదా! అంటే మనం ఏ కలర్‌లో ఉన్నామో, ఆ కలర్ అబ్బాయి పుడితే మనం ఆనందపడతాం. సేమ్ అచ్చం నా లక్షణాలే ఉన్నాయని జెప్పేసి. మరి మొక్క గ్రీనిష్‌గా ఉంటే, పైనున్నటువంటి పువ్వు ఎందుకు ఎరుపు రంగులో ఉంది? ఎందుకు తెలుపు రంగులో ఉంది? ఎందుకు పసుపు రంగులో ఉంది? ఎందుకు గులాబీ రంగులో ఉంది? ఈ విధంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించడు మనిషి. దానిలో ఎదుగుతున్నటువంటి ఆ పువ్వు మొగ్గ గ్రీన్‌గానే ఉంటుంది. కానీ గ్రీనిష్‌లో ఉన్నటువంటి ఆ మొగ్గలో నుంచి అందమైన వికసించినటువంటి ఆ పువ్వుకు ఆ రంగు ఎలా వచ్చింది? పోనీ రంగొచ్చింది. ఆ రంగు మరి వికసించినటువంటి ఆ పువ్వుకు ఎన్నో రేకులుంటాయి. ఆ రేకులు ఒక్కొక్కటి ఒక్కొక్క అందాన్ని చూపిస్తుంటుంది మనకి. కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క అందంతో ఉంటుంది. ఆ రేకులో ఉంటున్నటువంటి సువాసన కూడా వేరుగా ఉంటుంది. ఆలోచించండి. రంగు వేరుగా ఉంది. సువాసన వేరుగా ఉంది. దాని ఆకారం వేరుగా ఉంది. ఇన్ని రకాల వేరియేషన్స్ చిన్న మొక్కలో నుంచి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? ప్రియులారా ఆలోచించండి. అందుకొరకే పిచ్ మరి అడవిలో ఉంటున్నటువంటి పువ్వు రోడ్డుకి ఇరువైపులా మనం బస్సులో వెళుతున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలుంటాయి. అవి పనికిరావు వాస్తవానికి. పనికిరాని మొక్కలకైనా అందమైన పుష్పాలు మరి వస్తుంటాయి కదా! మనకు పనికిరావవి. కానీ అవి పిచ్చి మొక్కలే. పిచ్చి పూలే. కానీ పిచ్చి పువ్వులైన వాటి అందం జూడండి. బస్సులో ఉన్న వారందరిని తన వైపుకు ఆకర్షించుకుంది ఆ పువ్వు. బస్సులో ఉంటున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులనందరినీ తన వైపుకు లాక్కుంది ఆ పువ్వు. తన వైపుకు మళ్ళించుకుంది ఆ పువ్వు. అలా పిచ్చి మొక్క, పనికిరాని మొక్క, పనికిరాని పువ్వుకే దేవుడు అంత అందాన్ని, అంత వేరియేషన్‌ని, అంత సౌందర్యమును ఆ పిచ్చి మొక్కకు, పనికిరాని మొక్కకే దేవుడు అంత అందాన్ని ఇచ్చినప్పుడు, శ్రేష్టమైన ఆయన ఆలోచనల ప్రకారము, ఆయన స్వరూపాన్ని పంచుకొని పుట్టినటువంటి మనలను దేవుడు పోషించాడా? పెద్ద చెయ్యడా? మనకు కావాల్సిన అవసరాలను తీర్చాడా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా! మనుషులు ఈ విధంగా దేవుని గురించి ఆలోచించటం లేదు. అందుకొరకే ఉపయోగించుకుంటున్నటువంటి వస్తువులతో దేవుని గురించి మనం ఆలోచించగలిగితే ఆయన లక్షణాలు, ఆయన దైవత్వం బయటపడుతుందట. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19 వచనంలో ఏమంటున్నాడంటే ఒకసారి చదువుదాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19 వచనంలో పౌలు గారు రోమా అనేటువంటి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడది వారికి విషదపరచెను. దేవుని గురించి తెలియశక్యమైనదేదో దేవుడు ఏం చేశాడటమ్మా? మనకు విషదపరిచాడు. అంటే మనకు తెలియపరిచాడు. ఏ విధంగా తెలియపరిచాడు? చదువుదాం. ఏ విధంగా తెలియపరిచాడు? బైబిల్‌ని చదువుతుంటే తేట తెల్లమవుతుందా? లేదంటే ఇంకే గ్రంథం ఏమైనా చదివితే తేట తెల్లమైతుందా? మరి ఏం చదివితే ఆయన లక్షణాలు ఆయన గురించి మనకు తెలుస్తాయట? 20 వచనం చదువుదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అంటున్నాడు. అంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికెళ్ళిపోమంటున్నాడు? అమ్మా! మీరు మోకాళ్ళ మీద కూర్చొని చాలా చక్కగా బైబిల్ చదవండి అనటం లేదు మరి దేవుడు.
మరేం చేయమంటున్నాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు అంటున్నాడు. అంటే నువ్వు తింటున్న ఆహార పదార్థాలు, నువ్వు త్రాగుతున్నటువంటి నీళ్ళు, నువ్వు వాడుకుంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని ఉపయోగించుకునే విధానం కాకుండగా కాస్త ఆలోచించు. అప్పుడు ఆయన దైవత్వము, ఆయన నిత్యశక్తి బయటపడుతుందట. కానీ మనం ఆలోచించమే. మనం ఆలోచించం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడు? పువ్వుల గురించి ఆలోచించండి అన్నాడు. కదా! పువ్వుల గురించి ఆలోచించండి అన్నాడు. పువ్వులు మరి ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకుంటుంటాం. ఆలోచన చేసేవారు రకరకాలుగా ఆలోచన చేసేవారున్నారు. బిజినెస్ చేసేవారున్నారనుకోండి. బిజినెస్ చేసేవారు ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. ఏ రకంగా ఆలోచన చేస్తారు? ఒక 30, 40 సంవత్సరాల క్రిందట స్నానం చేయాలంటే, ఒంటి మీద ఉన్న దుర్వాసన పోగొట్టుకోవాలంటే కొన్ని సబ్బులు వాడేవారు పెద్దలు. మరి ఇక్కడ గూడా వాడేవారనుకుంటా బహుశా పేపర్ మరి బిర్లా గడ్డ నుంచి వచ్చేవి. అంతా సప్లై అయ్యేటివి కర్నూలు మొత్తం. గెర్రె సబ్బు. ఆ! గెర్రె సబ్బు అంటుంటాం. మరి జ్యోతి. దానికి పేరు జ్యోతి ఏమో తెలీదు గానీ, గెర్రె సబ్బు అనేవాళ్ళు. బట్టలకదే, కదా! స్నానానికదే. అంటే బట్టల మురికికదే, శరీరం యొక్క మురికికి అదే. దానికి సువాసనలే. ఇంకేం లే దానికి. కాబట్టి బిజినెస్ మ్యాన్స్ ఆలోచన చేసి ఇప్పుడు రకరకాల సబ్బులొచ్చేసాయి. కదా! రెక్సాన్ అంటాడు, లక్స్ సబ్ అంటాడు, మరి సింతాల్ అంటాడు. మరి మేడి మిక్స్ కొందరి ఇళ్ళలో ఉంటుంది అంతే. దానికి దిక్కులుండదు సామాన్యమైన స్థితి ఉన్నవారికి. కదా! ప్రియులారా ఆలోచించండి. అంటే ఈ రెక్సోనా సబ్బుకి గానీ, సింతాల్‌కి గానీ, లక్స్ సబ్బుకి గానీ, లేదంటే సంతూర్ సబ్బుకి గానీ వీటన్నిటికి సువాసన ఎక్కడి నుండొచ్చింది? ఆలోచించాడు. గెర్ర సబ్బుకు సువాసన లేదు. మరి సబ్బుకు సువాసన పెడదాం అని జెప్పేసి బిజినెస్ మ్యాన్ ఏం జేశాడంటే, పువ్వులకున్న సువాసన, పువ్వుల రేకులో ఉన్నటువంటి సువాసన ఆ సబ్బులోకి పంపించాడు. అందుకొరకే పైనున్నటువంటి కవర్‌ని చూడండి ఇంటికెళ్ళి. పైన ఏముంటాయి సబ్బు పైన? కవర్ పైన పువ్వుల బొమ్మలుంటాయి. ఒకవేళ పువ్వుల బొమ్మ లేకపోయినా దానికి ఏ ఏ వస్తువులు వాడాడో దాని లిస్ట్‌లో ఉంటుంది. దానికి సువాసన ఏది దేని నుంచి తీసుకొచ్చానో వాడు జెప్తాడు. మరి స్నానం చేసిన తర్వాత ఇంగ ఆ సువాసనతో ఊరుకుంటామా? అంతటితో ఊరుకుంటామా? అంతటితో ఊరుకోం. ఇంకేం జేయాలి? పౌడర్ కొట్టాల్సిందే. కదా! ఆ పౌడర్‌కి ఎక్కడి నుంచొస్తుంది సువాసన? ఇంటికెళ్ళి చూడండి పౌడర్ డబ్బా మీద ఏముంటుంది? దానికి పువ్వుల బొమ్మలే ఉంటాయి. అంటే దీనికి సువాసన ఈ పువ్వుల నుంచి తీసుకొచ్చాము అని జెప్పేసి వాడు పౌడర్ డబ్బాను మన దగ్గరికి తీసుకొనొచ్చాడు. అంటే సబ్బు బిజినెస్ జేసేవాడు ఒక రకంగా ఆలోచన జేశాడు పువ్వుల గురించి. పౌడర్ తయారు జేసేవాడు ఒక రకంగా బిజినెస్ గురించి ఆలోచన జేశాడు. ఇంతటితో ఊరుకుంటామా? ఇంతటితో ఊరుకుంటామా? ఈ సంకెత్తాలి, ఈ సంకెత్తాలి. కదా! సెంటు గొట్టాల్సిందే, పర్ఫ్యూమ్ గొట్టాల్సిందే. కదా! అలా పర్ఫ్యూమ్‌తో మరి అంటే మనం ఆ పర్ఫ్యూమ్ కొట్టుకున్న తర్వాత మనం ఎక్కడికెళ్ళిపోయినా మన మన శరీరం నుంచి సువాసన గుబాళించాలి. 10 మంది "ఏం సెంటు కొట్టుకొచ్చావు? ఏం సెంటు కొట్టుకొచ్చావు?" అంటే గొప్పగా చెప్పుకోవాలి మనం. కదా! ప్రియులారా ఆలోచించండి. అంటే పువ్వులు ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచించాడు బిజినెస్ మ్యాన్? లాభం కోసం. కదా! లాభం కోసం ఆలోచించాడు. ప్రియులారా కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఆలోచించమన్నాడు? పువ్వుల గురించి దేవుడు మనకు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని ఆలోచించాలి. బిజినెస్ పరంగా గాదు. లేదంటే దాన్ని వాడుకునే విధానం గురించి కాదు ప్రియమైన వాళ్ళరా. లేడీస్ చాలా దాన్ని ఉపయోగించుకునే విధానాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని చక్కగా తెంపుకొని ఇలా పెట్టేసుకుంటారు. మరి కొన్ని పువ్వులు తీసుకుంటారు. అలా పువ్వులన్నీ ఒక చోట చేరుస్తాం. చేర్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఏం చేస్తారమ్మా దారానికి మీ మన గొంతుకు తాడు బిగించారనుకోండి. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ! బావుంటుందా? హాయిగా ఉంటుందా? కదా! కానీ ఆ మల్లెలన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి దానికి ఉరేసి బిగించి మన తలను అలంకరించుకుంటాం. కదా! దానికి ఉరి వేస్తున్నప్పుడు అది నిన్నేమన్నా అనిందా? పోనీ దానికి ఉరేసేటప్పుడైనా కానీ ఇది నా కోసం గదా చచ్చిపోతుంది. నా కోసం కదా దీనికి ఉరి బిగిస్తున్నాను ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించలేదు. ఆ పువ్వులను ఎలా మరి కుట్టుకొని నా తలలో ఎలా అలంకరించుకోవని ఆలోచించారే గానీ, ఆ పువ్వులకున్న సువాసన ఎక్కడి నుండొచ్చింది?
ఇది ఆలోచించడం లేదు ప్రియమైన వాళ్ళరా. దానికి అంత అందం ఎలా వచ్చింది అని ఆలోచించటం లేదు ప్రియమైన వాళ్ళరా. దాన్ని పోషించే దేవుడు గొప్పవాడైతే ఆ పోషణ గురించి కాస్త ఆలోచించకుండగా దానిలో ఉంటున్నటువంటి పరిమళం గురించి ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, దానిలో ఉన్నటువంటి పరిమళాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. సబ్బు రూపంలో ఆస్వాదిస్తున్నాం, పౌడర్ రూపంలో ఆస్వాదిస్తున్నాం, ఒక పర్ఫ్యూమ్ రూపంలో ఆస్వాదిస్తున్నాం. ఇంకేదో మరి సువాసన వెదజల్లేటువంటి ప్రతి దానిలో పువ్వు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎన్నో రకాలుగా ఆ పువ్వులను మనం వాడుకుంటున్నాం. ఇన్ని రకాలుగా ఒక పువ్వు సువాసనలను తను ఇచ్చి తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయింది. అవునంటారా? కాదంటారా? తన జీవితములో పరిమళాన్ని మనకిచ్చి తన జీవితాన్ని కోల్పోయింది ప్రియమైన వాళ్ళరా. అది లేకపోయినా దాని సువాసన ఒక సబ్బు రూపంలో ఆస్వాదిస్తున్నాం, ఒక పౌడర్ రూపంలో ఆస్వాదిస్తున్నాం, ఒక పర్ఫ్యూమ్ రూపంలో ఆస్వాదిస్తున్నాం, ఇంకేదో సుగంధ ద్రవ్యాల ద్వారా ఆస్వాదిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎన్నో రకాలుగా పువ్వులను మనం ఆస్వాదిస్తున్నామే, దాని జీవిత కాలం ఎంత? అది వెళ్ళిపోయింది, వాస్తవానికి చచ్చిపోయింది, కానీ దాని సువాసన మాత్రం బ్రతికే ఉంది. అది జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా దాని సువాసన మాత్రం బ్రతికే ఉంది. సబ్బు రూపములో, పౌడర్ రూపంలో, పర్ఫ్యూమ్ రూపంలో, ఇంకెన్నో రకాలుగా అది బ్రతికే ఉంది ప్రియమైన వాళ్ళరా. ఎన్ని రకాలుగా బ్రతుకుతూ మనకు సువాసనను పంచుతుందది. తన జీవితాన్ని కోల్పోయింది. వాస్తవానికి తన జీవితం ఎంత? తన జీవిత కాలం ఎంత? సూర్యుడు ఉదయించినప్పుడు వికసిస్తుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత వాడిపోతుందది. అంటే దాని జీవిత కాలం మహా అంటే 12 గంటలు. 12 గంటలు. పోనీ 24 గంటలు ఒక రోజు అనుకుందాం. ఒక రోజు జీవితం కలిగినటువంటి ఒక పువ్వు ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడి, మానవ సమాజానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చి, ఎన్నో రకాలుగా ఉపయోగపడి, ఎందరో దుర్వాసనలను తీసేసి, ఎందరికో సువాసనలు పంచి, ఒక గౌరవాన్నిచ్చి 10 మందిలో నువ్వు నిలబడి నీ గురించి గొప్పగా చెప్పుకునేలా నిన్ను చేసిందంటే తన జీవిత కాలం ఒకరోజైనా అది పంచినటువంటి సువాసన మాత్రం చాలా గొప్పది ప్రియమైన వాళ్ళరా. ఒకరోజు జీవిత కాలం కలిగినటువంటి ఆ పువ్వు ఎంత సువాసన పంచి వెళ్ళిపోయిందో చూడండి ప్రియమైన వాళ్ళరా. మరి అంత సువాసన వెదజల్లి వెళ్ళిపోయినటువంటి దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆయన కూడా పరిమళ సువాసనగా ఉన్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరికి పరిమళ సువాసన? దేవునికి పరిమళ సువాసన. చదువుదాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా అర్పించబడ్డాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తన జీవిత కాలములో ఏం పంచటానికి వచ్చాడటమ్మా? పరిమళ సువాసన. పరిమళ సువాసనను పంచటానికి వచ్చాడట యేసుక్రీస్తు వారు. అందుకొరకే పరిమళ సువాసన పంచటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సమాజానికి ఎంత మంచి చేశాడు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చాడు, గ్రుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచాడు. ఎన్ని రకాలుగా సమాజానికి పంచాడు. నేర చరిత్ర కలిగినటువంటి వారు సమాజాన్ని దూరం పెడితే వారిని అక్కడో చేర్చుకున్నాడు, వారిని కౌగలించుకున్నాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వారితో కలిసి పడుకున్నాడు, వారితో కలిసి తిరిగాడు, వారిని పక్కన పెట్టుకున్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి యేసుక్రీస్తు వారు పరిమళ సువాసన పంచి వెళ్ళిపోయాడట. ఆయన చేసినటువంటి పరిమళ సువాసన, ఆయన మంచి అనేటువంటి పరిమళ సువాసన, ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి పని మంచి పని అనేటువంటి సువాసన వెదజల్లాడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు. వాస్తవానికి చనిపోయాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయినా
ఆయన సువాసన మాత్రం ఇప్పటికి ఉందంటారా? లేదంటారా? ఉంది. ఇది మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టిన వారు బండి మీద అలా వెళ్ళిపోయారనుకోండి. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన సువాసన మన దగ్గర కాస్త ఒక కొన్ని సెకండ్స్ పాటు అలాగే ఉంటుంది మన దగ్గర. ఉంటుందా? ఉండదా? మీరు గమనించండి ఎప్పుడైనా. ఒక పర్ఫ్యూమ్ కొట్టిన తర్వాత మరి కొట్టేసుకుంటాడు. వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆయన కొట్టినటువంటి పర్ఫ్యూమ్ మాత్రం, ఆ సువాసన మాత్రం అక్కడే కొద్దిసేపులు మాత్రం అలాగే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు కూడా పరిమళాన్ని వెదజల్లాడు, వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి పరిమళ సువాసన చిందింపబడింది. పరిమళ సువాసన నలిగింపబడింది. ఆయన రేకులను నలిపేశారు. ఆ రేకులలో ఉన్నటువంటి సువాసన లోకానికి పంచాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆయన వెదజల్లినటువంటి సువాసన మాత్రం ఇంకా 2000 సంవత్సరాల వరకు అలాగే ఉంది. భూమి ఉండేంత వరకు ఆయన పర్ఫ్యూమ్, ఆయన వదిలి వెళ్ళిపోయినటువంటి పర్ఫ్యూమ్ ఇంకా అలాగే ఉండిపోతుంది ప్రియమైన వాళ్ళరా. ఆయన బ్రాండ్ అది. మనం కొట్టుకునేటువంటి సెంటులు ఎంతవరకుంటాయి? ఎంతవరకుంటుంది? 4 గంటలు. మహా అంటే ఒక 6 గంటలు. పోనీ ఇంకా ఎక్కువ దుబాయ్ అత్తరైతే 2 రోజులు. కదా! 2 రోజుల వరకు ఉంటుందేమో నువ్వు కొట్టుకునేటువంటి సెంటు. కానీ యేసుక్రీస్తు వారు వదిలి వెళ్ళిన పరిమళ సువాసన సెంట్ ఏదైతే ఉందో 2000 సంవత్సరాల నుంచి మనుషులకు పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది. భూమి ఉండేంత వరకు ఉంటుంది ఆ సువాసన. భూమి ఉండేంత వరకు ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. గాంధీ గారు స్వాతంత్ర్యాన్ని తీసుకొనొచ్చారు. ఆయన చనిపోయి ఎన్ని వసంతాలయింది? సుమారుగా 75 సంవత్సరాల మనం స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంది 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు వెళ్ళిపోయిన మహాత్మా గాంధీ అనే పేరు మనం తలుచుకుంటున్నామా లేదా? కారణం ఆయన చేసిన మంచి పని. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొనొచ్చాడు. అహింసా మార్గాన్ని వెంటాడాడు. ఆయన గురించి ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకున్నాం. ఆయన చేసిన మంచి పనిని బట్టి 75 సంవత్సరాలైనా ఆయనను మర్చిపోవటం లేదు. నువ్వు నేను చచ్చిపోయామనుకోండి, ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు? ఆలోచించండి. ఈరోజు మనం చచ్చిపోయామనుకోండి. వాస్తవానికి చచ్చిపోయాం అనుకుందాం. ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటుంది సమాజం? అంటే నీలో ఉన్న పరిమళ సువాసన ఏం లేదన్నమాట. కదా! నువ్వు పరిమళించే పుష్పానివి గాదు. సువాసన లేని పువ్వులు కొన్నుంటాయి. సువాసన వెదజల్లే పువ్వులు కొన్నుంటాయి. నువ్వు చచ్చిపోయినా నీలో నుంచి పరిమళ సువాసన కొన్ని సంవత్సరాల పాటు లేదంటే, నీలో మంచి కార్యక్రమం ఏదీ లేదన్నమాట. కొందరు చనిపోతారు. 30 సంవత్సరాలై ఉంటుంది, 20 సంవత్సరాలై ఉంటుంది. వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు. ఇంకా ఇప్పటికీ చెప్తారు. కారణం ఏంటో తెలుసా? వారు చేసిన మంచి పనిని బట్టి. అంటే వారు వదిలి వెళ్ళిపోయిన పరిమళ సువాసనది. వారి సువాసన ఎంతవరకు ఉంది? 20 సంవత్సరాల వరకు. కానీ మన సువాసన ఎంతవరకు ఉంటుంది చెప్పండి? మరి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు ఇంటి దగ్గర కాలువలను తీస్తుంటాం కదా! కాలువలను తీసి దానిలో ఉన్నటువంటి మురికినంతటిని బయటికి తీసేస్తుంటారు. ఆ మురికిని ఇంటి ముందర అలాగే పెట్టుకుంటారా? ఆ దుర్వాసనను అలాగే పెట్టుకుంటారా? ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని అనుకుంటాం కదా! ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని అనుకుంటున్నామంటే అది దుర్వాసనతో నిండుకునుంది. నువ్వు నేను చచ్చిపోయినప్పుడు వీడిని ఎప్పుడెప్పుడు పూడ్చేద్దామా అని అనుకుంటున్నారంటే మనలో సువాసన లేదు, దుర్వాసన. అందుకొరకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీలో నుండి బయలుదేరినవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి. నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మోసము, కుట్రలు, కుతంత్రాలు అన్నీ మీ హృదయములో నిండుకున్నాయి. ఇలాంటి దుర్వాసనల వలన ఎందుకయ్యా మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, దుర్వాసన చేసుకుంటున్నారు? ఇదిగో క్రీస్తు అనే పరిమళ సువాసనను ఆస్వాదించండి అంటున్నాడు. అందుకొరకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము
14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు, ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్ల రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మేము క్రీస్తు యొక్క సువాసన అని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. ఎవరు? పౌలు గారు. మరి నీకు, నాకు ఆ క్రీస్తు సువాసన ఉందా? ప్రియులారా ఆలోచించండి. సెంటుకు సువాసన ఉంది. ఆ సెంటుకు సువాసన అది ఎప్పుడైతే మన మీద పడుతుందో, మన నుంచి కూడా సువాసన బయటికి వెదజల్లబడుతుంది. క్రీస్తు పరిమళ సువాసన కలిగిన వాడు. ఆయనను ఎప్పుడైతే మనం కొట్టుకుంటామో, ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, మనలో నుండి కూడా ఏం రావాలి? పరిమళ సువాసనలు బయటికి రావాలి ప్రియమైన వాళ్ళరా. పరిమళ సువాసనలు రాకుండగా దుర్వాసన వస్తుందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? దుర్వాసనను హాయిగా, కమ్మగా ఆస్వాదించుకుంటూ పీలుస్తారా? ఒక పువ్వునైతే ముక్కు దగ్గర పెట్టుకొని దాన్ని ఆస్వాదిస్తూ ఇంకా ఎక్కువ గాలిని పీల్చుకొని ఆస్వాదిస్తాం. దుర్వాసన, దుర్వాసన ఆస్వాదిస్తామా? ఆస్వాదించం. ముక్కు మూసేసుకుంటాం. మన జీవితాలు కూడా ముక్కు మూసుకునేటట్టుగా ఉండకూడదు. ఒక పువ్వు నేర్పించేటువంటి పాఠం ఏంటో తెలుసా? దాన్ని ఏ విధంగా ఆలోచించమంటున్నాడో తెలుసా? ఆ పువ్వు ఎలాగైతే పరిమళాన్ని వెదజల్లి, చిన్న జీవిత కాలంలో పరిమళాన్ని వెదజల్లి సమాజానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చి ఎలాగైతే అది వెళ్ళిపోయిందో, దేవుని స్వరూపాన్ని పంచుకొని పుట్టినటువంటి నీవు 60, 70, 50 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి నీ ద్వారా ఎంత పరిమళ సువాసన సమాజానికి పంచాలో, నీ వలన ఎన్ని ప్రయోజనాలు జరగాలో దేవుడు ఆలోచించమంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలా మన మన వలన ప్రయోజనాలు జరగాలే కానీ, మన వలన నిరుపయోగం అనేది ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. ప్రయోజనం అంటూ రావాలి మన వలన. మన వలన ఎన్నో ప్రయోజనాలు దేవునికి జరగాలి, సంఘానికి జరగాలి, సమాజానికి జరగాలి. అప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా పలానాయన వాడు ఉండేవాడు, వాడు చాలా చక్కగా చేసేవాడు అని మన గురించి గొప్పగా చెప్పుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అబ్రహాము గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు గారి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. ఇప్పటికీ తలుచుకుంటున్నామా లేదా వారి గురించి? వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలను బట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన జీవిత కాలంలో మంచి అనేటువంటి కార్యక్రమాలు చేసి క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లి మనం కూడా వెళ్ళిపోతే మన మన గురించి కూడా కొద్ది కాలం పాటు జనులు గొప్పగా చెప్పుకొని మనల్ని మాదిరిగా తీసుకునే అవకాశం ఉంది. కనుక ప్రియులారా ఆలోచించండి. పువ్వు యొక్క సువాసన ఎలాగైతే మానవ సమాజానికి ఉపయోగపడుతుందో, దేవుడు మనల్ని కూడా ఏ విధంగా ఉపయోగపడమంటున్నాడు? పరిమళ సువాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిమళ సువాసన ఉండేటువంటి చోట కొంత సమయాన్ని మనం స్పెండ్ చేస్తాం కదమ్మా. అవి ఆకర్షణీయంగా కనబడుతుంటాయి. మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. గ్రీనిష్ వాతావరణంలో ఆ పార్కులకు వెళ్ళిపోతుంటారు స్ట్రెస్ ఉన్నటువంటి వారు. ఎందుకు వెళ్ళిపోతుంటారు? అక్కడ ఉన్నటువంటి గ్రీనిష్, అక్కడ ఉన్నటువంటి ఆ పువ్వుల అందాలను చూస్తే ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందని. అందుకొరకే నెబుకద్నెజర్ అనే రాజు కూడా తన భార్యకు ఒక తోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాన్ని ఆ పేరు ఆ తోట పేరేమి? హ్యాంగింగ్ గార్డెన్. ప్రపంచ వింతలలో ఒక వింత. వ్రేలాడే ఉద్యానవనం గిఫ్ట్‌గా ఇచ్చాడు. మరి అహష్వేరోషు రాజు ఆయన కూడా ఎస్తేరు మరి మొర్దెకైని చంపాలి, ఎస్తేరుని చంపాలి అని అనుకునే సమయానికి ఆయన కూడా ఎక్కడికెళ్ళిపోతాడు? వేగంగా కోపంతో తోటలోనికెళ్ళిపోతాడు. స్ట్రెస్. అంటే స్ట్రెస్‌తో తోటలోనికెళ్ళిపోతే కాస్త మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది కాబట్టి. కదా! మైండ్ రిలీఫ్ కోసం, ప్రశాంతమైన వాతావరణం కోసం పువ్వుల తోటలో ఉండాలని మనిషి అనుకుంటాడు. దేవుడు కూడా నీవు, నేను పరిమళ సువాసన వెదజల్లే పుష్పాలుగా ఉండగలిగితే నీ దగ్గర, నా దగ్గర కాస్త స్పెండ్ చేయాలనుకుంటాడు. దుర్వాసన వస్తుందనుకోండి, ఉంటాడా? పోనీ నువ్వు ఉంటావా చెప్పండి? మనం ఉంటామా? ఒక సెప్టిక్ ట్యాంక్ తెరిచి, ఒక సెప్టిక్ ట్యాంక్ తెరిచి ఆ దుర్వాసన మధ్యలో మంచి దమ్ బిర్యానీ. ఇటువైపేమో దమ్ బిర్యానీ వాసన, ఇటువైపేమో దుర్వాసన. తినండి అని ఇచ్చారనుకోండి, తింటారా? కదా! మనం తినం. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు నీలో నుంచి, నాలో నుంచి కంపు కొడుతుంటే మరి నీలో, నాలో ఎలా ఉంటాడు చెప్పండి?
మనలో ఎలా ఉంటాడు? అందుకొరకే సువాసనలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. సువాసన వెదజల్లేటువంటి మనుషుల దగ్గర ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక పరిమళించే పుష్పం ఎలాగైతే మానవాళిని ఆకర్షిస్తుందో, దేవుణ్ణి కూడా మనం ఆకర్షించాలి మన అందం ద్వారా, లక్షణాలు అనేటువంటి అందం ద్వారా. అలాగే మంచి పనులు అనేటువంటి సువాసన ద్వారా ఆయనకు పరిమళ సువాసనగా మనం ఉండాలి. కాస్త మన దగ్గర ఆయన స్పెండ్ చేయాలి. నాలో, నీలో, మన హృదయాలలో దేవుడు ఉండాలని ఇష్టపడాలి. ఆయన సువాసన దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నాడు. మనలో కంపు, దుర్వాసన ఉంటుందనుకోండి, ఎలా వస్తాడు చెప్పండి? నువ్వే ఉండవు గదా దుర్వాసన దగ్గర. అలాంటిది దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు అస్సలు ఉండడు. కనుక నీలో నుంచి, నాలో నుంచి దుర్వాసన కాదు రావాల్సింది, పరిమళ సువాసన. అందుకొరకే క్రీస్తు చనిపోయాడు. అందుకొరకే మనం కూడా మన జీవితాన్ని పరిమళ సువాసన వెదజల్లే విధానములో మన జీవితాల్లో ఉండాలి. అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని, చిన్న పువ్వు ద్వారా ఎంతో గొప్ప ఆత్మీయ పాఠాన్ని, ఇంకా దాన్ని వివరించుకుంటూ పోతే ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న పువ్వులో నుంచి ఇంత ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీ దగ్గర వాడుకుంటున్నటువంటి ఒక ఉప్పు గురించి, ఒక జీలకర్ర గురించి, ఒక త్రాగే నీటి చుక్క గురించి నువ్వు ఆలోచన చేస్తే, అందులో ఆత్మీయ పాఠం, మనోనేత్రాలతో నువ్వు ఆలోచిస్తే ఆత్మీయ పాఠాన్ని నీ కళ్ళకు ఆయన చూపిస్తాడు. అంతేగాని ఆస్వాదించటానికి, ఆరగించటానికి నువ్వు తింటున్నావు అనుకోండి, ఉపయోగించుకుంటున్నావు అనుకోండి, అది ఉపయోగపడటానికి మాత్రమే అది నీకు కనబడుతుంది. మనోనేత్రాలతో గనుక ఆలోచన చేస్తే అందులో దేవుడు పెట్టిన ఆత్మీయ పాఠం మనకు అర్థమవుతుంది. ఆ ఆత్మీయ స్థితిని దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను మరింతటితో ముగిస్తున్నాను.